తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టామో అవి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విధానపరమైన విషయాలు కావచ్చు, దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయాలు కావచ్చు, వాటిని మరింత పట్టుదలతో మరింత అంకిత భావంతో భవిష్యత్తులో మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ, నేను ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ఓటరు మహాశయులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సుమారు గత 4 నెలల నుంచి మరి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. కార్యకర్తల యొక్క కష్టము, ప్రజల యొక్క ఆశీస్సులే ఈరోజు ఈ ఫలితాలను నాకు తెచ్చిపెట్టాయి. కాబట్టి నేను పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాలలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధికారంలో రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాం. అదేవిధంగా సిక్కింలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ నాయకత్వంలో అధికారంలో రావడం జరిగింది. కొత్తగా 2 రాష్ట్రాలు ఈరోజు ఎన్డీఏ నేతృత్వంలో అధికారంలో రావడము చాలా సంతోషకరమైన అంశము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడి ప్రజలు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మరి అద్భుతమైనటువంటి మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి విషయంలో మరింత వేగవంతంగా, మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మన దగ్గర తగ్గలేదు కదా, మరి ఇక్కడ కూడా అక్కడికంటే ఎక్కడ ఎక్కువ చేశారు. ఇక్కడ ఓవరాల్గానే అంటున్నాను, అదే కారణం అని కదా, అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీ కాదు నాకు. అక్కడ కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ ప్రధానమైనటువంటి పోటీ సికింద్రాబాద్లో. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ ప్రధానంగా పోటీ చేసి మనల్ని ఓడించాలని. కాబట్టి దేశంలో అనేక రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం విశ్లేషిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఈరోజు చూస్తే అది అభివృద్ధి విషయంలో కావచ్చు, మాఫియా విషయంలో కావచ్చు, గుండాయిజంల విషయంలో కావచ్చు, రౌడీయిజం విషయంలో కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు న్యాయం జరిగే విషయంలో కావచ్చు, అద్భుతంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే యోగి గారి ప్రభుత్వం కానీ, ఢిల్లీలో కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్ కోసం పనిచేసింది. కాబట్టి ఏ రకంగా సీట్లు తగ్గాయనే విషయంలో తప్పకుండా జాతీయ స్థాయిలో విశ్లేషణ చేసుకుంటాం. రానున్న రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అనేక రకాల తప్పుడు హామీలు ప్రజలకు ఇచ్చారు. కటాకట్ ప్రజలకు నెలవారీగా డబ్బులు ఇస్తామని.
మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కర్ణాటకలో హామీలు ఏమైనాయి, హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఏమైనాయి, తెలంగాణలో హామీలు ఏమైనాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికే దిక్కులేనటువంటి పరిస్థితులు ఉంటే ఇంత పెద్ద 140 కోట్ల దేశం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వారు ఇచ్చినటువంటి హామీలు మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే తప్ప వాస్తవంగా అమలు జరిగే హామీలు కావు.